వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం రేపు రాబోయే మాసం జూన్ 2, 2026 సంవత్సరం నుండి గురుడు తన ఉచ్ఛస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన అత్యున్నతమైనటువంటి స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఏ రకంగా గురుబలాన్ని పెంపొందింప చేసుకోవాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి నిర్ణయాలను తక్షణం ఆపివేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మొట్టమొదటగా మేషరాశి వారికి ఈ గురుగ్రహ ఉచ్ఛస్థితి ఎటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతోంది, ఆ శుభ ఫలితాలని పరిపూర్తిగా అందుకోవాలంటే మేషరాశి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి, ఇటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఈ మేషరాశి వారికి కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. దానికి తోడు కరువులో అధిక మాసం అన్నట్లుగా దాదాపుగా ఫిబ్రవరి నుంచి ఈ జగర్ లగ్నానికి అంటే గోచార రీత్యా కాలసర్ప దోషం అనేటువంటిది నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గత కొద్ది కాలంగా ఈ మేషరాశి వారు ఏ పని తలపెట్టినా కూడా అదంత సవ్యంగా సాగకపోవటం, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం, సహజ సిద్ధమైనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళుకి కూడా కొంత విసుగు కల్పించేటువంటి గ్రహ గతులు అనేటువంటివి, పరిస్థితులు అనేటువంటివి ప్రస్తుతం జరగటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఈ మేషరాశి వారికి రాబోయే కాలంలో అంటే జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం నుంచి గురుడు తన యొక్క ఉచ్ఛస్థానమైన కర్కాటక రాశిలోకి సంచరించటం వల్ల మొట్టమొదటగా నూతన గృహ యోగ్యత అనేటువంటిది ఎవరికైతే కావాలి అని కోరుకుంటున్నారో ఆ మేషరాశి వాళ్ళందరికీ అది ప్రాప్తమవుతుంది. అలాగే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, ఆర్థిక పరిస్థితులకి తగినట్లుగా గృహము లేదా పొలము లేదా స్థలము లేదా ఫ్లాట్ ఏదైనా సరే తప్పనిసరిగా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయటానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, అవకాశాలు జూన్ 2 నుంచి మేషరాశి వాళ్ళకి పుష్కలంగా లభించబోతున్నాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి మాతృ వర్గం రీత్యా కానీ, తల్లిగారి రీత్యా కానీ, లేదా తల్లి వంటి వారి సహాయ సహకారాలతో కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం కాబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారు వారి ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు జూన్ 2 తర్వాత రాసిపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక వాహనాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి తీరతారు, ఇందులో సందేహం లేదు. ఈ టైం అనేటువంటిది జూన్ 2 నుంచి దాదాపుగా ఒక 8 నెలల కాలం పాటు నడుస్తోంది. ఈ 6 లేదా 8 నెలల లోపల ఖచ్చితంగా నూతన వాహన కొనుగోలు జరుగుతుంది, నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్ర అలంకార ఆభరణ ప్రాప్తి కూడా తథ్యమని చెప్పవచ్చు. అటువంటి శుభ పరిణామాలు ఈ మేషరాశి వారికి రాబోతున్నాయి, ఈ గురుగ్రహం ఇవ్వబోతోంది. వీటితో పాటుగా మేషరాశి వారి గృహంలో సంపూర్ణంగా మంచి సుఖభోగాలు, అలాగే బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు, కుటుంబ సభ్యులతో కొంచెం తీర్థయాత్రలు చేయటం కానీ, పిక్నిక్స్కి వెళ్ళటం కానీ, ఇటువంటి వాటితో చక్కటి కాలక్షేపాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇకపోతే ఈ గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది మేషరాశి వారికి ఇంకో రకంగా ఎటువంటి బెనిఫిట్ ఇవ్వబోతుంది అని అంటే, వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. అలాగే వీరికి కంపెనీ గుడ్విల్ బాగా పెరుగుతుంది. అంటే వీరు చేసేటువంటి కంపెనీలో వీరి గుడ్విల్ కానీ, వీరికి ఏదన్నా సొంత కంపెనీ ఉండేటట్లయితే దాని గుడ్విల్ కానీ బలంగా పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఇస్తుంటాడు ఈ గురుగ్రహం. అయితే మధ్యలో
ఈ ఏలినాటి శని ప్రభావ రీత్యా మేషరాశి వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేస్తుంటారు, కొన్ని ఆలోచనలు చేస్తుంటారు, కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. వాటిలో కొన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా దాంట్లో ఏంటంటే ముందు వెనక చూడకుండా చాలా స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల యొక్క ప్రభావం, ఫలితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఆలోచించకుండా చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే గనక మీరు గురుగ్రహం ఎంత మంచి శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఈ గురుడు తన యొక్క శుభదృష్టితో శనీశ్వరుణ్ణి చూస్తున్నప్పటికీ కూడా ఈ దూకుడు అనేటువంటిది మేషరాశి వాళ్ళు తగ్గించుకోవాలి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో ధైర్యం చూపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇకపోతే ఒక చిన్న తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అదేంటంటే స్త్రీ మూలక వివాదాల్లో కలుగు చేసుకుంటారు. స్త్రీ మూలకంగా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ విషయంలో కొన్ని అవాంఛనీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా కొంత ఇబ్బందుల పాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ మేషరాశి వారికి మరి ముఖ్యంగా ఎవరైతే తండ్రి గారికి లేదా తండ్రి వంటి వారి యొక్క ఆస్తిపాస్తులు సంక్రమించాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ ఆస్తిపాస్తులు అంటే పూర్వార్జితం, పితరార్జితం ఏదైతే ఉంటుందో అది సంక్రమిస్తుంది. కనుక ఈ విషయంలో కూడా కొంత సంతోషకరమైనటువంటి విషయాలు వార్తలు వింటారు. లేదా జీవిత భాగస్వామి వైపు నుంచైనా సరే కొంత ఆస్తి కలిసి రావటం కూడా జరుగుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక మరి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహం దక్కాలంటే తప్పనిసరిగా అంటే కొంచెం పెరగాలన్నా దక్కాలన్నా కొన్ని రెమెడీస్ పాటించాలి. వాటిలో కొన్ని చెప్తాను. మొట్టమొదటగా గురు చరిత్ర లేదా దత్త చరిత్రని పారాయణ చేయాలి. దత్తాత్రేయ స్వామి వారిని దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించాలి. అలాగే ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుణ్ణి సందర్శించాలి. ఇలా గనక దర్శించేటట్లయితే వచ్చేటువంటి ఆటంకాలన్నీ పోతాయి. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలి అంటే అలాగే మేషరాశి వాళ్ళు ఏదైనా అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఒక చిన్న పరిహారం చేయండి. అదేంటంటే ఏదైనా ఒక అతి ముఖ్యమైన పని ప్రారంభించే ముందు మంచి ఒక అరకిలో కిలో లేదా మీ శక్తి కొలది ఆవు నెయ్యిని మీ దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేసి ఆ పనిని ప్రారంభించేటట్లయితే ఆ పని తప్పనిసరిగా విజయవంతమవుతుంది. అలాగే మరొక చిన్న రెమెడీ ఏంటంటే వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఒకవేళ అలా ధరించడం కుదరకపోతే మీ కర్చీఫ్ అయినా సరే ఒక ఎల్లో కలర్లో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే వాస్తురీత్యా ఈశాన్యం మూల ఏదైతే ఉంటుందో అక్కడ ఏమీ బరువులు లేకుండా చూసుకోండి. ఇటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించినట్లయితే మేషరాశి వారు తప్పనిసరిగా ఈ రాజైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ గురుగ్రహ అనుగ్రహంతో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరగలుగుతారు. చక్కటి ఆర్థిక వనరులని చేజిక్కించుకోగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి తగిన గురుగ్రహ శాంతి పరిహార క్రియలు మన ఛానల్లో చెప్పడం జరిగింది. వాటిని పాటించండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.